ఆయన కనికరము తరతరములు నిలుపగల దేవుడు ఆయన దయ ఆయుష్ కాలం అంతా మన పైన నిలిపిన దేవుడు. అబ్రాహాము యొక్క ప్రతి ఆశీర్వాదము మనం పొందుకోవాలని, వాగ్దానములను మన జీవితంలో స్వతంత్రించుకోవడానికి తన కుమారుని పంపిన వాడని, మనం శాపగ్రస్తులుగా ఉండకూడదని, మనము వ్యసన పరులుగా రోగులుగా ఉండకూడదని ఆయన శక్తిమంతుడిగా ఆయన శక్తితో బలముగా మనల్ని నింపిన వాడని, ఆయన ప్రభావం గురించి సంభాషించేద్దామా, ఆయన అద్భుత కార్యములను గురించి ఆశ్చర్య కార్యాల గురించి సంభాషించేద్దాం. ఆయన ఉన్నవాడు, ఆయన సమస్తము ఆయన చేయగల సమర్థుడు, ఆయన బలవంతుడు, ఆయన అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు. ఎవరు సమర్పింపలేని తేజస్సు ఆయన మాత్రమే వసించిన వాడు. అయా తండ్రి ప్రభ ఐశ్వర్యము, అయా తండ్రి ఘనతయు ప్రభ నువ్వు ఇవ్వగల దేవుడు ప్రభ. గర్విస్తుల గర్వం నిలిచి అయా తండ్రి గద్దె నుండి దింపగల సమర్థుడానికి పొందడానికి ప్రభ. నీవే సమస్తము చేయగల దేవుడు ప్రభ. మా నీతికి ఆధారమా నీ సన్నిధిలో ప్రభావము, అయా తండ్రి ప్రభ సంతోషములని సన్నిధము లేవని వాక్యం కలిగిస్తోంది ప్రభ. ఓ తండ్రి ప్రభ నీ కృప మాయడల నిత్యముండును గాక. ఓ ప్రభ మాయడల నీ కృప నిత్యముండును గాక. యెహోవానికి వందనాలు ప్రభ, యేసయ్యానికి వందనాలు ప్రభ. నీ శక్తి నీ ప్రభావంలో నీకు వందనాలు ప్రభ. మా కష్టాలు నష్టంలో మాకు తోడున్నావు ప్రభ. మా ఇబ్బందులలో మమ్మల్ని విడుదల ప్రేమించావు ప్రభ. మీరు మాకున్నారు ప్రభ. పరిస్థితులు ఏమైనా, అది ఎన్నికో గోడలైనా, అది ప్రభు యోచనైనా, ప్రతికూల సమస్యలైనా, అది ఏదైనా ప్రభ మీరు మాకున్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభ. అది ఎరుకైనా, అది వస్త్రహీనతైనా, అది లేమైనా, మరి ఏదైనా ప్రభ నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఏడపాప నేరవు తండ్రి. నీకు వందనాలు ప్రభ. అవును ప్రభ, మరణ ఛాయలున్న వారిపై వెలుగు ప్రకాశించిన వ్యక్తిగా అయ్యా తన దరిద్రులను పెట్టు కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుని పెట్టిన దేవుడు ప్రభ. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు సింహాసనం ఎక్కించిన వాడా నీకు వందనాలు ప్రభ. ఆ బెత్పాగే గ్రామమునకు సమీపించినప్పుడు తండ్రి అయ్యా తన వారంతా కూడా సంతోషముతో ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకార్యములను తలపోసుకొని ఆయనంట ఇగో దావీదు కుమారునికి చేయము, ఆ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఇగో సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ, ఇగో ఆయన సమపరలోకంలో సమాధానము కలుగును గాక. వారందరూ కూడా యూదుల రాజుకి స్తోత్రము, యూదుల రాజుకి జయము వర్తనాన్ని పాడుతుంటారు. ఆ మహోన్నతుని నామము కనపరచబడినట్లుగా ఈ స్థలమందు నువ్వు పాడగలుగుతావా? ఈ స్థలమందు చెప్పగలుగుతావా? అయ్యా తండ్రి ప్రభా నీకు వందనాలు ప్రభా. నా వ్యాధులలో, నా బాధలలో నన్ను సంరక్షించే ప్రభా. అయ్యా నా ఇరుకులో నాకు విశాలతనిచ్చిన దేవుడు నీవు ప్రభా. పొందిన పిల్లాడిన దేవుడు నీవు. నేను ఐశ్వర్యము గొప్పతనము కలుగజేసిన దేవుడు ప్రభా. పరాక్రమములు నీ దానములు తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు మా పక్షమే ఉండగా మాకు విరోధి ఎవరు? మీరు మా పక్షమే ఉండగా మాకు విరోధి ఎవరు ప్రభా? నరమాత్రుడు మాకేమి చేయగలదు ప్రభా? అంధకార సంబంధమైన ప్రతి విధమైన అధికారం నుంచి మమ్మల్ని విమోచించినందుకు దేవునికి వందనాలు ప్రభా. మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. మాకున్న భక్తిని తొలగించావు, మాకున్న వేదనను కొట్టేశావు, మాకున్న అయ్యతని ప్రభా బాధను తొలగించావు, అయ్యతని మాకు సంతోషం అనుగ్రహించావు, శాంతిని కలిగించావు. నీ హస్తం మాకు తోడుగా ఇచ్చావు. నీ కను దృష్టి మాపై ప్రత్యక్షంగా నిలిపావు. యెహోవా దయాళుడు, ఆయన నిరంతరమును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప మన మీద నిరంతరమును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును గాక అని బిగ్గరగా పాడుతుండగా ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములకై దేవా నీకు స్తోత్రములు చెబుదామా. నా కష్టంలో నష్టం నాకు తోడున్నావు, నా వేదనలో ఆవేదనలో నా చెప్తూ నేను నడిపించావు. ఎవరు నా లేకపోయినా మా స్థితిగతులలో మమ్మల్ని విమోచించేవాడు నీవు. నీతిమంతుల గుడారములలో రక్షణ స్నాదములు వినబడును. యెహోవాను విమోచించిన వారు సంతోష గానములతో తిరిగి వస్తారు. ఆయన సన్నిధిలో వాళ్ళు ఉత్సహించి ఆయన యందు ఆనందిస్తారని వాక్యం కలిగిస్తుంది. యెహోవా యందు ఆనందించుకోవాలి. నువ్వు బలము పొందుకుంటావు. నువ్వు యెహోవా యందు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా తోడున్నావు ప్రభా. నేను భయపడను, నేను దిగులు పడను, నేను చేయను. తండ్రి నీకు వందనాలు ప్రభా. అందరూ కలిసి నాకు భయం
నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు ప్రభా. నాకు దిగులు లేదు ప్రభా, ఎందుకంటే నీ దక్షిణ హస్తం నాతో ఉంది. ప్రాకారములను పడగొట్టిన నీ యొక్క వాక్కు బలము నాతో ఉంది ప్రభా. నా రక్షణ గానము, నా స్తోత్ర గీతమైన నా యొక్క అయా తండ్రి ప్రభా, త్వచమైన నీ యెహోవా నా నామము నాకున్నది ప్రభా. నేను భయపడదని చెప్పడం అందరూ కలిసి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు
అయ్యా తండ్రి ప్రజల పక్షమున వాక్యం ఆడగల దేవుడు నీవు. నేను నమ్మిన బిడ్డలు సిగ్గున్నది నీవు. అయ్యా తండ్రి ప్రభు నీ నమ్మి నీవు ఆధారపడిన వారిని కలవరపడని అని దేవుడు ప్రభు నీ కొరకు అయ్యా తండ్రి కనిపెట్టి వారి జన్మడు సిగ్గున్నదని వాక్యం సెలవిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన మీద ఒక్కవేళ కనిపెట్టుకున్నదంటే నీ మనస్సు ఆ మీద ఆయన మీద ఆధారపడి ఉంటే నువ్వు చెప్పగలుగుతావా? మా యుద్ధములు చేయగలవాడు, మా పక్షంలో ఉన్నవాడు, యుద్ధములు జరిగించేవాడు, పరాక్రమము నిదానము తండ్రి, భీకరుడు భయంకరుడు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేయగల సమర్థుడము నీవు ప్రభా. ఈ లోకంలో నీలాంటి బాహుబలం కలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి ప్రభా? ఈ లోకంలో నీలాంటి వారు ఈ లోకంలో మాకెవరున్నారు తండ్రి? అద్భుత కార్యములు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల సమర్థుడ, నా చిన్న హృదయంతో నేను ఆరాధించిన నాశపడుతున్నాను. మహా ఆకాశములను కట్టచానని దేవుడు అయినా నీవు ఈ సమయంలో మా హృదయమని ఈ చిన్న హృదయంలో నువ్వు నివసిస్తున్నావు కదా. ఈ హృదయమని దేవాలయంలో ప్రతిదినము మాలో నివసిస్తున్న మా దేవ, నిన్ను మేము ప్రేమిస్తున్నాం, నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. మా ప్రాణాన్ని తండ్రి ప్రభ కాపాడి సంరక్షించిన నీకు తండ్రి వెలిగిన మా బ్రతికిన ప్రపంచ మా జీవితాన్ని చేతులకు తీసుకొస్తున్నాం. ఒకవేళ నువ్వు ఏదైనా కృంగిపోతా ఉంటే తండ్రి నా జీవితాన్ని చేతులకు తీసుకొస్తున్నాను ప్రభా. నాలో ఉన్న నా దేవుడు బలవంతుడు, నా జీవితాన్ని సరిచేయగల సమర్థులు ఉండమని తండ్రి నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను చెప్పి మన జీవితాన్ని అప్పగిద్దామా? నా చిన్న హృదయంతో నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అల్పుడనైనా నేను ప్రేమించాను, ఏ గొప్ప నామాన్ని సగం నేను కనపరుస్తున్నాను తండ్రి అని చెప్తున్నాను అందరికీ. హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదను. అగిలిన నా కుండలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్న
తను తప్పిపోయినప్పుడు ఎన్నోసార్లు తిరిగి నీ దాకా నిలబడ్డావు. ఎన్నోసార్లు ప్రభా మిమ్మల్ని ఎన్నోసార్లు ఆయా దుఃఖం కలిగించినప్పుడు ప్రభా నీ కృపను వాడలా తిరిగి విస్తరింపజేశావే తప్ప మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రభా. నీ హస్తం నుంచి తోచలేదు, నీ కృప నుంచి దూరం చేయలేదు, నీ ప్రేమ నుంచి ఎన్నడూ మమ్మల్ని ఎడబాపలేదయ్యా. నువ్వు మాకున్నావు తండ్రి, నువ్వు మాకున్నావు తండ్రి. నీ కృప మాకుంది, నీ నామము మాకుంది. ఓ ధ్వజమైన మా దేవుడు మాకున్నాడు. ఆయన ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచిన దేవుడు. ఆయన పిల్లలకు కృపనిచ్చేవాడు. ఆయన నమ్మిన బిడ్డలు సిగ్గుపడనివ్వని దేవుడైనా మాకున్నావు తండ్రి. నీకు వందనాలు. నువ్వు రాజు నీకు వందనాలు. మా కొరకు రాబోతున్న వాడు నీకు వందనాలు. ఓ మా కొరకు రాబోతున్న మాకు నీకు స్తోత్రం. ఓ మహిమ ఘనత ప్రభావం నీకే, ఈ స్థలమందు నీకే స్తోత్రములు. నేను నీకే ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. హోసన్న నీకే మహిమ కలుగును గాక. హోసన్న నీకే ఘనత కలుగును గాక. మీ నామముకే మహిమ ఎల్లప్పుడు కలుగును గాక. ప్రతి నాలుగు నీ నామములు ఒప్పుకొనును గాక. నచ్చుడైన యేసు నామములో ఈ యొక్క స్తుతి స్తోత్రములు ఆరాధనలు ఆయనకి చెల్లును గాక. ఆమేన్. దయచేసి అందరూ